వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మనమైతే పైథాన్లో ఊప్స్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం. ప్రీవియస్గా క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అదేవిధంగా ఇన్హెరిటెన్స్ అంటే కూడా తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం పాలిమార్ఫిజం అంటే ఏంటి, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ఎన్క్యాప్సులేషన్ ఏంటి, అవన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నాం. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మన ఊప్స్ కాన్సెప్ట్ యొక్క పిల్లర్స్ కాబట్టి మనం మొత్తం కూడా తెలుసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఎన్క్యాప్సులేషన్. సో ఎన్క్యాప్సులేషన్ అంటే ఏమన్నాను, wrapping of variables and methods into a single unit. సో మన మెథడ్లో ఏముంటాయి, లైక్ ఏంటి, మన క్లాస్లో వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఉంటాయి కదా. సో వాటిని వ్రాపింగ్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్. సో సింగిల్ యూనిట్గా మనం ఏం చేస్తాం, ఎన్క్యాప్సులేషన్ రాస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మన కాలేజ్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మీ కాలేజ్లో బీటెక్ కాలేజ్ తీసుకుంటే సిఎస్సి అని, ఈసీ అని, వాళ్ళకి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, మెకానికల్ అని, ఓకేనా. సో ఈ విధంగా ఒక కాలేజ్లో ఒకవేళ మీకు అకౌంట్స్ డిపార్ట్మెంట్ అకౌంట్స్ కానీ, సో ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ కలిపితే ఏమవుతుంది, కాలేజ్ అవుతుంది, ఓకేనా. చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మీ కాలేజ్లో, ఓకే. అన్ని డిపార్ట్మెంట్స్ కలిపితేనే మీకు కాలేజ్ అని అంటాం. సో అప్పుడు మనకు కాలేజ్ అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా వ్రాపింగ్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఇంటూ సింగిల్ యూనిట్. సో మెథడ్స్ని అండ్ వేరియబుల్స్ని మనం సింగిల్ యూనిట్గా రాస్తాం, ఓకేనా, వ్రాపింగ్ ఆఫ్. సో ఇక్కడ మరి మనం ఎన్క్యాప్సులేషన్ అనేది ఏ విధంగా మనం ఇది రాస్తామంటే యూజింగ్ యాక్సెస్ స్పెసిఫైర్స్. యాక్సెస్ స్పెసిఫైర్స్ యూజ్ చేసుకొని మనకి ఏముంటాయి, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. సో నేను లైక్ ఏంటి, పిఓపి అండ్ ఓఓపికి మధ్య మనం లైక్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి, అదేవిధంగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి డిఫరెన్స్ చెప్పేటప్పుడు ఏం చెప్పాను, ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకు యాక్సెస్ స్పెసిఫైర్ ఉండదు, అందుకే డాటాకి అంతా మనకు సెక్యూరిటీ అనేది ఉండదని చెప్పాను. కానీ నేనేం చెప్పాను, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వచ్చేసరికి మనకి ఇక్కడ యాక్సెస్ స్పెసిఫైర్స్ ఉంటాయి. సో మనకి ఏమవుతుందంటే యాక్సెస్ స్పెసిఫైర్ ఉండడం వల్ల మనకి డాటా సెక్యూరిటీ కూడా ఉంటుంది. సో డాటా సెక్యూరిటీ ఏ విధంగా, ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ ద్వారా మనకి డాటా సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో పబ్లిక్ అనేది ఏంటి, పబ్లిక్ ద్వారా మనం ఏం చేసుకోవచ్చు, ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు పబ్లిక్ అయితే. సో ప్రైవేట్ అంటే ఏంటి, ఆ కరెంట్ క్లాస్ని మాత్రమే మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారు. ప్రొటెక్టెడ్ అంటే ఏంటి, ఆ క్లాసు మరియు మీరు ఏ క్లాస్ ద్వారా అయితే ఇన్హెరిట్ అవుతుందో ఆ క్లాస్ని కూడా మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారు. సో నేను ప్రొటెక్టెడ్, ప్రైవేట్ ఇవన్నీ కూడా మీకు క్లియర్గా మన ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఈ విధంగా వ్రాపింగ్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్. ఏ విధంగా ఇప్పుడు ఒక క్యాప్సూల్ దగ్గర చూడండి, మెథడ్స్, వేరియబుల్స్ ఈ విధంగా మనకు వ్రాప్ అవుతాయి. సో వ్రాపింగ్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఇంటూ సింగిల్ యూనిట్, ఓకేనా. సో అదే ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అన్ని డిపార్ట్మెంట్లు కలిస్తేనే మీ కాలేజ్ అవుతుంది, ఓకేనా. సో వ్రాపింగ్ ఆఫ్ చేస్తున్నాం, వ్రాపింగ్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఇంటూ సింగిల్ యూనిట్. మన క్లాస్లో ఏముంటాయండి, మెథడ్స్ అండ్ వేరియబుల్స్, ఓకే. సో వాటిని మనం వ్రాపింగ్ చేసి సింగిల్ యూనిట్గా ఉంటుంది. దీన్నే మనం ఏమంటాం, ఎన్క్యాప్సులేషన్ అంటాం, ఎన్క్యాప్సులేషన్. సో యాక్సెస్ స్పెసిఫైర్, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. సో ఏ విధంగా ప్రైవేట్, ప్రొటెక్టెడ్ ఇవన్నీ కూడా రాయాలో ప్రాక్టికల్గా చూపిస్తాను, ఓకే. సో ఇప్పుడు పాలిమార్ఫిజం. సో పాలిమార్ఫిజం అంటే మనకి ఇక్కడ చూడండి, పాలి అంటే మెనీ, మార్ఫ్ అంటే ఫార్మ్స్. సో పాలిమార్ఫిజం ఏంటి, పాలి అంటే మెనీ, మార్ఫ్ అంటే ఫార్మ్స్ అండి. సో మెనీ ఫార్మ్స్, ఓకేనా. ఒకరు చాలా రకరకాలుగా మనం డిఫరెంట్ ఉండడం, ఓకేనా. సేమ్ పర్సన్, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక మ్యాన్ మనకి ఏమవుతాడు, లైక్ ఏ విధంగా డిఫరెంట్ రోల్స్ ఉంటాడు. సేమ్ పర్సన్ డిఫరెంట్ ఏంటి, ఒకరికి బ్రదర్ కావచ్చు, ఒకరికి ఫాదర్, ఒకరికి హస్బెండ్, ఒకరికి ఫ్రెండ్ కావచ్చు, ఒకరికి గ్రాండ్ ఫాదర్ కావచ్చు, ఒకరికి సన్ కావచ్చు. ఈ విధంగా ఒకటే పర్సన్, సేమ్ పర్సన్ ఏం చేస్తున్నాడు, డిఫరెంట్ రోల్స్, ఓకేనా. సో ఆ విధంగా మనకి పాలి, మెనీ ఫార్మ్స్, ఒకటే పర్సన్ మెనీ ఫార్మ్స్గా ఉండడం లేదా. సో ఇక్కడ మెనీ రోల్స్ చూడండి, ఒక మ్యాన్ మనకేంటి, ఫాదర్, బ్రదర్, సన్, గ్రాండ్ ఫాదర్, ఫ్రెండ్, హస్బెండ్, ఇంకా ఏదైనా కూడా. సో సేమ్ పర్సన్, ఒకటే పర్సన్ మనకి ఇన్ని రకాలుగా ఫార్మ్స్ ఉన్నాయి, ఇన్ని రోల్స్ ఉన్నాయి అతనికి, సేమ్ పర్సన్ ఇన్ని రోల్స్ ఉన్నాయి. సో దీన్నే మనం ఎగ్జాంపుల్గా పాలిమార్ఫిజం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో పాలి, మెనీ, ఫార్మ్స్ అంటాం. సో ఈ విధంగా మనం అయితే ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పుడు అర్థమైందా, మీరే ఒకరికి ఏంటి, ఒకరికి బ్రదర్ అవుతారు, ఒకరికి లైక్ ఏంటి, ఒకరికి బ్రదర్ అవుతారు, ఒకరికి ఫాదర్ అవుతారు, ఒకరికి హస్బెండ్ కావచ్చు, ఒకరికి ఫ్రెండ్ కావచ్చు. ఈ విధంగా మీరే ఒక సేమ్ పర్సన్, ఒకటే పర్సన్ మీకు ఇన్ని రోల్స్ ఉన్నాయి. సో ఈ విధంగా డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయా లేవా మీకు, హస్బెండ్, ఫాదర్, బ్రదర్, సన్, గ్రాండ్ ఫాదర్, ఫ్రెండ్, ఈ విధంగా ఉన్నాయా లేవా. సో అందుకే మనం పాలిమార్ఫిజం అంటే మెనీ ఫార్మ్స్. సో మరి దీన్ని ప్రోగ్రామ్లో ఏ విధంగా చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఒక లైక్ ఏంటి, ఒక ఫంక్షన్ తీసుకున్నాను, ఒక మెథడ్ తీసుకున్నాను. మనం ఏంటి, డెఫ్ యాడ్ ఏ కామా బి రిటర్న్ ఏ ప్లస్ బి అన్నాం. సో ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఫస్ట్ ఇక్కడ ఏం పాస్ చేసిన ఆర్గ్యుమెంట్స్ మనం 2,5 అంటే ఇదేంటి ఇంటూ డెఫ్. తర్వాత నేను ఏం చేశాను, స్ట్రింగ్ టైప్. తర్వాత నేను ఏం చేశాను, లిస్ట్.
నెక్స్ట్ మీరు టపుల్ తీసుకోండి ఏదైనా. సో ఈ విధంగా మీరు నేనేం చేస్తున్నాను, డిఫరెంట్ ఫార్మ్స్ అనే డాటా మనకి ఇక్కడ ఇంటిజర్ టైప్ తీసుకున్నాను, స్ట్రింగ్ టైప్ తీసుకున్నాను, లిస్ట్ టైప్ తీసుకుంటున్నాను. ఈ విధంగా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డాటాని మనం ఇన్పుట్గా మనం ఫంక్షన్కి ఇస్తున్నాం. సో మనకి ఇక్కడ మొత్తం కూడా రిటర్న్ అవుతుంది. ఆ విధంగా మనం ప్రాక్టికల్గా చూస్తాం దీన్ని. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డాటాని, ఓకేనా. సో డిఫరెంట్ ఫార్మ్స్ ఇక్కడ అదే కదా మెనీ ఫార్మ్స్. సో ఇక్కడ డిఫరెంట్ ఫార్మ్స్ని సేమ్ మెథడ్కి ఒక సింగిల్ మెథడ్కి ఇస్తున్నాం, సింగిల్ ఫంక్షన్కి, సేమ్ ఫంక్షన్కి అదే ఫంక్షన్కి మన సింగిల్ ఫంక్షన్కి ఏం చేస్తున్నాం, ఈ లైక్ ఇంటీజర్ ఇస్తున్నాం, స్ట్రింగ్ ఇస్తున్నాం, లిస్ట్ ఇస్తున్నాం, కావాలంటే టపుల్ కూడా ఇచ్చుకోవచ్చు ఏదైనా. అంటే మనం డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డాటాని మనం ఇన్పుట్గా మనం సేమ్ ఒకటే ఫంక్షన్కి ఇస్తున్నాం. సో ఈ విధంగా మనం పాలిమార్ఫిజం అనేది పర్ఫామ్ అవుతుందా లేదా. సో ఇది పాలిమార్ఫిజంకి ఎగ్జాంపుల్. సో ఇప్పుడు క్లారిటీ వచ్చిందా, పాలిమార్ఫిజం అంటే ఏంటి, మెనీ ఫార్మ్స్. సో గుర్తుపెట్టుకోండి మీకే ఇప్పుడు చూడండి, మీరు చాలా రోల్స్ ఇప్పుడు ఒకవేళ ఉమెన్ తీసుకున్నా కూడా మీకు ఏమవుతుంది, సిస్టర్, ఆమె లైక్ చాలా మదర్ అవ్వచ్చు, ఈ విధంగా వైఫ్, ఈ విధంగా చాలా రోల్ పోజిస్తుంది ఉమెన్ తీసుకున్నా కూడా. సో ఈ విధంగా మనకు మెనీ ఫార్మ్స్. సో పాలిమార్ఫిజం అంటే ఏంటి, ఒకరే మెనీ ఫార్మ్స్, మెనీ రోల్స్, ఒకటే పర్సన్ ఇక్కడ మెనీ రోల్స్ ఏ విధంగా ఉన్నదో అదే మనకు పాలిమార్ఫిజం. ఇక్కడ కూడా ఏంటి, సేమ్ ఒకటే ఫంక్షన్కి మనం ఒకటే మెథడ్కి ఏం చేస్తున్నాం, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డాటాని మనం ఇన్పుట్గా ఇస్తున్నాం. ఇది పాలిమార్ఫిజంకి ఎగ్జాంపుల్గా. సో ఈ ప్రాక్టికల్గా చూసినప్పుడు క్లియర్ అయిపోతుంది మీకు ఈ రెండు కూడా. తర్వాత నెక్స్ట్ డాటా అబ్స్ట్రాక్షన్. సో డాటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే హైడింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో చూడండి మనకి ఇక్కడ నేను ఒక ల్యాప్టాప్ లేకపోతే కంప్యూటర్ తీసుకోండి, మీరు ఏం చేస్తారు, ల్యాప్టాప్లో కావచ్చు, కంప్యూటర్లో కావచ్చు, మీరు మూవీస్ చూస్తారు, గేమ్స్ ఆడతారు, ఓకేనా. మూవీస్ చూస్తున్నారు, గేమ్స్ ఆడుతున్నారు, ఎడిటింగ్ చేస్తున్నారు, ఇంకా ఏమైనా చూస్తున్నారు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, మీరు లోపల ఇప్పుడు మీరు గేమ్ ఆడుతున్నారు, ఓకే, ఈ గేమ్ ఎలా రన్ అవుతుంది, లోపల ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది అవసరం లేదు, మనకు అది కనిపించదు, అబ్స్ట్రాక్షన్ అవుతుంది. అదే ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు గేమ్ ఆడుతున్నారు లేకపోతే మూవీ చూస్తున్నారు, అసలు ఈ మూవీ ఎలా ప్లే అవుతుంది, లేకపోతే ఈ గేమ్ ఎలా ఆడుతున్నాను, ఈ ఎడిటింగ్ ఎలా చేయగలుగుతున్నాను, ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకేంటి జస్ట్ అక్కడ మనకు కనిపించదు ఏ విధంగా లోపల ఇంప్లిమెంట్ అవుతుంది, లోపల ఎలా వర్క్ అవుతుంది మనకు అవసరం లేదు. మనకు ఇంప్లిమెంటేషన్ అనేది అవసరం లేదు, మనకేమవుతుంది ఫంక్షనాలిటీ అనేది అవసరం. సో ఫంక్షనాలిటీ ఏంటి, మనం మూవీ చూస్తున్నామా, ఎస్ మూవీ చూస్తున్నాం, ఎడిటింగ్ చేయగలుగుతున్నాం, గేమ్స్ ఆడగలుగుతున్నాం. సో అది ఇంపార్టెంట్. సో ఇదే మనకి డాటా అబ్స్ట్రాక్షన్. ఏంటి, హైడింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనకి ఇంప్లిమెంటేషన్ అనేది మొత్తం కూడా హైడ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ ద రియల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అన్ అప్లికేషన్ ఫ్రమ్ ద యూజర్. సో మనకు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది ఏమవుతుంది, హైడ్ అయిపోతుంది. సో చూడండి ఇక్కడ ద ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ ద రియల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అన్ అప్లికేషన్ ఫ్రమ్ ద యూజర్. సో మనకి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఎలా అవుతుందో మనకు అవసరం లేదు, అది హైడ్ అయిపోతుంది. మీరు చూడండి, ఇప్పుడు మీరే లైక్ మొత్తం ఇప్పుడు యూట్యూబ్ డైరెక్ట్ ఓపెన్ చేసి వాడుకుంటున్నారు, అది యూట్యూబ్ ఎలా అవన్నీ ఆలోచించట్లేదు, మనకు అది అంతా హైడ్, మన ప్రాసెస్ కనిపిస్తుందా, ఇంప్లిమెంటేషన్ అదంతా మనకు సంబంధం లేదు, ఓకేనా. ఇప్పుడు మీరు ఏది తీసుకున్నా అంతేనండి. సో ఓకేనా. సో ఇప్పుడు అండ్ ఎంఫసైజింగ్ ఓన్లీ ఆన్ యూసేజ్ ఆఫ్ ఇట్. ఓన్లీ మీరు ఆ యూసేజ్ పైనే చూస్తారు, ఇంప్లిమెంటేషన్ అనేది మనకు అవసరం లేదు. మీరు బైక్ తీసుకోండి, ఏదైనా ఇప్పుడు నడుపుతారు, స్పీడ్కి వెళ్తారు, సో అది ఏ విధంగా లోపల ఇంప్లిమెంట్ అవుతుందో మనకు తెలియదు, ఏ విధంగా లోపల వర్క్ అవుతుందో. మీరు ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు లైక్ స్పీడ్కి వెళ్తుంది, గేర్ వేసినప్పుడు మనకు ఏమవుతుంది, సో గేర్ చేంజ్ చేసినప్పుడు మళ్ళీ మనం దానికి తగ్గట్టు రేస్ ఇవ్వాలి. సో ఈ విధంగా అన్నీ చేస్తున్నాం, కానీ లోపల ఏది అసలు మనకు తెలియదు, లోపల ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో మనకు తెలియదు, మనం ఏంటి యూసేజ్ చేస్తున్నాం. ఇది డాటా అబ్స్ట్రాక్షన్. అదే రాసింది, ద ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ ద రియల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అన్ అప్లికేషన్ ఫ్రమ్ ద యూజర్కి మనం ఇంప్లిమెంటేషన్ అనేది హైడ్ అయిపోతుంది, ఓన్లీ ఫంక్షనాలిటీ అనేది మనకు కనిపిస్తుంది. మనం వాడుతున్నావా లేదా, మూవీ చూస్తున్నావా లేదా, ల్యాప్టాప్లో గేమ్స్ ఆడుతున్నావా లేదా, ఎడిటింగ్ చేయగలుగుతున్నావా లేదా, ఇంకేమైనా చేయగలుగుతున్నావా లేదా. సో అది మనకు డాటా అబ్స్ట్రాక్షన్. హైడింగ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అనేది హైడ్ అయిపోతుంది, ఓన్లీ మనకు ఫంక్షనాలిటీ అనేది లైక్ వాడుతున్నామా లేదా అది కనిపిస్తుంది, ఓన్లీ అంటే అది వాడుతున్నామా లేదా, ఓకేనా. అంతే, మనకి ఇంప్లిమెంటేషన్ లోపల ఏ విధంగా జరుగుతుందని మనకు కనిపించదు, ఓకేనా. ఇంప్లిమెంటేషన్ అనేది మనకు కనిపించదు. సో మనం జస్ట్ వాడుకుంటున్నాం, లోపల అలా మనం ఎడిటింగ్ ఎలా చేసుకోగలుగుతున్నాం అంటే జస్ట్ ఎడిటింగ్ చేసుకుంటున్నాం, గేమ్స్ ఎలా ఆడుతున్నాం, గేమ్స్ ఆడేస్తున్నాం, అసలు గేమ్ ఎలా ప్లే అవుతుంది, ఈ మూవీ ఎలా ప్లే అవుతుంది అని మనకు అది కనిపించదు. మీరు ఆలోచించినా కూడా మనకి ఏంటి ఇంప్లిమెంటేషన్ అనేది కనిపించదు. సో ఇక్కడ హైడ్ అవుతుంది, అదే మనకు డాటా అబ్స్ట్రాక్షన్ గురించి. సో ఇప్పుడు క్లియర్ అయిందా డాటా అబ్స్ట్రాక్షన్ అనేది. సో జస్ట్ మనకు హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఫంక్షనాలిటీ అనేది మనం జస్ట్ యూజ్ చేసుకుంటున్నాం, అదే రాసాను ఇక్కడ. ద ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ ద రియల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అన్ అప్లికేషన్ ఫ్రమ్ ద యూజర్ అండ్ ఎంఫసైజింగ్ ఓన్లీ ఆన్ యూసేజ్ ఆఫ్ ఇట్. అంతే, యూజ్ చేసుకుంటాం, మనకు దాని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది మనకు కనిపించదు, ఓకేనా. ఇది మనకు ఎన్క్యాప్సులేషన్ అంటే చూసాం, పాలిమార్ఫిజం అంటే మెనీ ఫార్మ్స్ అని చూసాం, అదేవిధంగా డాటా అబ్స్ట్రాక్షన్. సో వీటిని ఇప్పుడు మనం లైక్ ఏంటి ప్రాక్టికల్గా చూసేద్దాం రండి. అదేవిధంగా మీరు కనుక పైథాన్ ఇన్డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో డెమో లింక్ ఇస్తున్నాను, డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ అండి.
సో మనం ఇప్పుడైతే ఎన్క్యాప్సులేషన్ గురించి కావచ్చు, అదేవిధంగా పాలిమార్ఫిజం గురించి మనం ప్రాక్టికల్గా అయితే చూద్దామండి. సో ఫస్ట్ న్యూ ఫైల్ తీసుకోండి. సో న్యూ ఫైల్ వచ్చేసరికి నేను ఎన్క్యాప్సులేషన్ తీసుకుంటున్నాను. ఎన్క్యాప్సులేషన్ ఏమో .py. సో మన ఓకే. సో న్యూ ఫైల్ అయితే తీసుకుందాం. సో ఫస్ట్ ఎన్క్యాప్సులేషన్ అంటే ఏమని చెప్పాను? ర్యాపింగ్ ఆఫ్ ర్యాపింగ్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఇంటూ సింగిల్ యూనిట్. ఓకే. సో మరి మరి ఎన్క్యాప్సులేషన్ లో మనకు యాక్సెస్ స్పెసిఫైర్స్ ఉంటాయని చెప్పాం కదా, దాని ద్వారా మనం రాస్తాం. ఏంటి? పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్ట్. ఓకే. సో పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. సో మనకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ అంటేనేమో మనకు డబుల్ అండర్ స్కోర్ ఉంటుంది, ప్రొటెక్టెడ్ అంటేనేమో సింగిల్ అండర్ స్కోర్ ఉంటుంది. సో ఇదైతే మనం ఇప్పుడు రాసేటప్పుడు మీకు చూపిస్తాం. సో ఇదేంటి, మొత్తం కూడా మనకు ఎన్క్యాప్సులేషన్ గురించి మనం అయితే డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఎన్క్యాప్సులేషన్ మరి దాని ఒక క్లాస్ తీసుకొని రాద్దాం. సో ఫస్ట్ క్లాస్ ఒక డిస్ప్లే క్లాస్ నేమ్ వచ్చేసరికి డిస్ప్లే అని తీసుకున్నాను. సో చివరన కోలన్. తర్వాత ఫస్ట్ డబుల్ అండర్ స్కోర్ పెడుతున్నానంటే ఏంటి, అది మనకు ప్రైవేట్. సో ఈక్వల్స్ 5 అని తీసుకున్నాను. తర్వాత సింగిల్ అండర్ స్కోర్ బి అంటే ఇది ప్రొటెక్టెడ్. సో ఇక్కడ రాస్తాం కామెంట్లో పెట్టి. సో ఇది ప్రైవేట్. ఇదేంటి మరి, మనం సింగిల్ అండర్ స్కోర్ పెట్టాం కాబట్టి ఇది పబ్లిక్ అవుతుంది. లైక్ ప్రొటెక్టెడ్. ఓకే. సో ఇక్కడ చూడండి, ప్రైవేట్ అంటేనేమో డబుల్ అండర్ స్కోర్ ఉంటుంది, ప్రొటెక్టెడ్ అంటేనేమో సింగిల్ అండర్ స్కోర్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే రాయాలి. సో ప్రైవేట్, ఇది ప్రొటెక్టెడ్. ఓకేనా? సో ఇప్పుడు ప్రింట్ ఈ విధంగా ప్రింట్ చేసుకుందాం. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో చూడండి, నాకు 5 అయితే వచ్చేసింది. ఓకే. సో ఇప్పుడు ప్రింట్ సింగిల్ అండర్ స్కోర్ బి, ఎందుకంటే ఇది ప్రొటెక్టెడ్ కాబట్టి. సో ఇప్పుడు చూడండి, 5, 9 వచ్చేసాయి. సో ఇప్పుడైతే ఇది క్లియర్ మనకి. సో జస్ట్ మనం ఒకటి క్లాస్ రాసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకో క్లాస్ రాసుకొని చూద్దాం. సో ఇప్పుడు ఇంకో క్లాస్ రాస్తున్నాను, క్లాస్ డెమో అని రాస్తున్నాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ ప్రింట్ ఈ విధంగా ఇచ్చేసి డబుల్ అండర్ స్కోర్ ఏని ప్రింట్ చేయడానికి ప్రయత్నించండి. ఏమవుతుంది, అక్కడ ఎర్రర్ చూపిస్తుంది, ఆటోమేటిక్ గా మనకు ఫస్ట్ ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ అనేది మనకు అక్కడ ప్రైవేట్ మనకు యాక్సెస్ స్పేస్ ఉందంటే మనం ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఆ కరెంట్ క్లాస్ లో మాత్రమే మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మనం ఎర్రర్ చూపిస్తుంది మనకు. చూడండి ఇక్కడ ఎర్రర్ చూపించదా లేదా? సో డెమో ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఓకే. సో ఇప్పుడు మనమైతే ఇది అర్థమైంది కదా. సో ఇప్పుడైతే మనం ఇంకో క్లాస్ ఈ విధంగా తీసుకొని రాద్దాం వేరే దాంతో. సో ఇప్పుడైతే చూడండి, దీన్ని కామెంట్లో పెట్టేస్తాను. సో సింపుల్ గా దీన్ని కామెంట్లో పెట్టేసి మళ్ళీ నేను కామెంట్లో పెడతాను. నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దాం, అదే తీసుకుందాం. క్లాస్ డిస్ప్లే అని తీసుకుంటున్నాను. క్లాస్ డిస్ప్లే కోలన్ ఈ విధంగా ఒక క్లాస్ నేమ్ వచ్చేసరికి డిస్ప్లే అని తీసుకున్నాను. ఇక్కడ ఒక ఇనిట్ మెథడ్ అనేది ఉంటుందండి. సో ఏ విధంగా రాస్తామంటే డబల్ అండర్ స్కోర్, చూడండి డబల్ అండర్ స్కోర్ ఈ విధంగా, మళ్ళీ డబల్ అండర్ స్కోర్ చూడండి. సో ఇక్కడ ఆటోమేటిక్గా అది వచ్చేసింది, కానీ సో ఇనిట్ ఈ విధంగా డబల్ అండర్ స్కోర్ రాయాలి. సో ఇది మనం దీంట్లో మనం ఏవైనా మనం ఇనిషియలైజ్ చేసుకోగలుగుతాం. సో దీన్ని మనం ఇనిషియలైజ్ చేసామంటే ఇనిట్ మెథడ్ లో మనం లైక్ ఇనిషియలైజ్ చేసుకుని యాక్సెస్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచి అయినా. సో సెల్ఫ్ అదేవిధంగా A, B అనేది నేనైతే ఇస్తున్నాను. ఓకే. సో సెల్ఫ్ ఇక్కడ నేను ఫస్ట్ డాట్ ఏ విధంగా యాక్సెస్ చేసి సెల్ఫ్ డాట్ అని యాక్సెస్ చేసుకోండి. దీంట్లో ఫస్ట్ ప్రైవేట్ కాబట్టి డబల్ అండర్ స్కోర్ ఏ అని ఇచ్చేసి ఏ అని ఇస్తున్నాను. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కొలన్ పెట్టలేదు, అందుకోసం మనం ఏదో చూపిస్తుంది, మనం ఇది ఫంక్షన్ కాబట్టి కొలన్ పెట్టాలి. తర్వాత సెల్ఫ్ డాట్. ఓకే. ఇప్పుడు సింగిల్ అండర్ స్కోర్ బి అని ఇస్తున్నాం. సింగిల్ అండర్ స్కోర్ బి అంటే ఏంటి, ఇప్పుడు ఇది మనకి ఇది ప్రొటెక్టెడ్ అవుతుంది, ఇది లైక్ ఏది, ఇది ప్రైవేట్ అవుతుంది. ఓకేనా? పబ్లిక్ అంటే మీరు ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవడమే. పబ్లిక్ ఇది ప్రైవేట్ అంటే మనకు కరెంట్ క్లాస్ లో మాత్రమే యాక్సెస్ అవుతుంది.
అదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ ప్రొటెక్టర్ అంటే ఏమవుతుందంటే ఇప్పుడు పేరెంట్ క్లాస్ ఉంది, చైల్డ్ క్లాస్ ఉంది. సో చైల్డ్ క్లాస్ నుంచి మనం ఇప్పుడు చైల్డ్ క్లాస్ నుంచి మనం ప్రొటెక్టెడ్ ఉన్నా కూడా మనం పేరెంట్ క్లాస్ ని యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఏ విధంగా చేస్తామో ఇప్పుడు అది చూడండి. సో ఇప్పుడు ఇదేంటి ప్రొటెక్టెడ్, సింగిల్ అండర్ స్కోర్ ఉంది కాబట్టి ప్రొటెక్ట్. ఓకే. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకో క్లాస్ తీసుకున్నాను, క్లాస్ డెమో అని తీసుకున్నాను. సో దీనిలో డిస్ప్లే అని ఇస్తున్నాను చూడండి. అంటే ఇదేంటి, ఇన్హెరిటెన్స్ టాపిక్ లో చూసాం కదా, ఇక్కడ డిస్ప్లే అని ఇస్తున్నాం అంటే ఏంటని అర్థం. ఇప్పుడు మనకు దీనిలో ఇన్హెరిట్ అవుతుంది దీని యొక్క ప్రాపర్టీస్. ఇది పేరెంట్ క్లాస్ అవుతుంది. డిస్ప్లే అనేది ఏమవుతుంది, డిస్ప్లే క్లాస్ అనేది పేరెంట్ క్లాస్ అవుతుంది. డెమో అనేది ఏమవుతుంది, చైల్డ్ క్లాస్ అవుతుంది. సో ఇప్పుడు ఇప్పుడు చూడండి మనం రాస్తాం. ఓకే. సో ఏం తీసుకుంటున్నాను, ఇంకో లైక్ మెథడ్ తీసుకున్న అవుట్పుట్ సెల్ఫ్ అని ఇస్తున్నాను. సో సెల్ఫ్ అనేది మనం చెప్పాం కదా, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ప్రింట్ సెల్ఫ్, ఇక్కడ ఏదైతే మీరు యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నారు. సపోజ్ నేను ప్రింట్ ఏంటి లైక్ ప్రొటెక్టెడ్ ఇస్తున్నాను. సో ఫస్ట్ ప్రొటెక్టెడ్ అయితే ఇచ్చాను. సో ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటేనే కదా మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు డి ఈక్వల్ టు సంథింగ్ చైల్డ్ క్లాస్ కి నేను ఒక ఏం చేసుకుంటున్నాను, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. డి అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఇవన్నీ ఇక్కడ రాస్తున్నాను, ఆబ్జెక్ట్ క్రియేషన్. ఓకేనా, ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే చూడండి, మనకు ఈ ఆబ్జెక్ట్ తోటి డి డాట్ అవుట్పుట్ ఇచ్చాను. ఓకే. సో ఇప్పుడు చూడండి, నేను బి అనేది ఏంటి, ప్రొటెక్టెడ్ కాబట్టి మనకు ఇలా డెరైవ్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు మనం డైరెక్ట్ మనం పేరెంట్ క్లాస్ ని యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు మనకు ఆటోమేటిక్ ఇప్పుడు నేను డెమోలో సంథింగ్ ఇప్పుడు 5,6 అని ఇచ్చాను, ఆర్గ్యుమెంట్ ఇది పాస్ చేస్తున్నాను. సో ఈ 5 అనేది ఏలో పోతుంది, 6 అనేది బిలో పోతుంది. ఇప్పుడు నేను బిని యాక్సెస్ చేస్తున్నాను. బి వస్తుందా అంటే చూడండి వస్తుంది, ఎందుకంటే ఇది మన డెమో క్లాస్ ఉంది. కానీ మనం ఏంటి, డిస్ప్లే అనేది దాని పేరెంట్ క్లాస్. సో మనకి సెల్ఫ్ డాట్ బి అనేది మనకి యాక్సెస్ అవుతుంది, ప్రొటెక్టెడ్ క్లాస్ కాబట్టి. ప్రొటెక్టెడ్ అనేది ఏమవుతుంది, దాని యొక్క క్లాస్ లో అవుతుంది. అదే విధంగా అది దాని యొక్క పేరెంట్ క్లాస్ లో కూడా అవుతుంది. ఇది ఇన్హెరిటెన్స్ ఉంటుంది కాబట్టి ప్రొటెక్టెడ్ అనేది ఇక్కడ వర్క్ అవుతుంది. సో చూడండి, ప్రొటెక్టెడ్ అనేది డెమో క్లాస్ లో వర్క్ అవుతుంది. అదే విధంగా డిస్ప్లే క్లాస్ ని కూడా యాక్సెస్ చేసుకోగలుగుతుంది. సో ఇది క్లారిటీ ఉండాలి. ప్రొటెక్టెడ్ ప్రైవేట్ మాత్రం అలా ఉండదండి. నెక్స్ట్ చూపిస్తాను. సో 6 అయితే వచ్చేసింది. ఓకేనా, 6 అనేది బి అనేది లైక్ 6 అనేది ఏమో ఈ విధంగా 6 అనేది ఏంటి, 6 అనేది ఇక్కడ బిలో వచ్చేసింది. ఇప్పుడు మీరు డబల్ అండర్ స్కోర్ ఏ అని ఇస్తున్నాను. ఇప్పుడు మరి అది ప్రైవేట్ క్లాస్. డిస్ప్లే అనేది మనం ఇక్కడ ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైర్ గా ఇచ్చాం, ఇక్కడ ప్రైవేట్ అని ఇచ్చాం. సో మరి ప్రైవేట్ అనేది మరి దీనిలో యాక్సెస్ చేసుకోవచ్చు అంటే చేసుకోలేము. ఇప్పుడు 5 అని వస్తుంది అంటే రాదు, ఎర్రర్ వస్తుంది. సో ఎర్రర్ అయితే వచ్చేసింది. సో డెమో ఆబ్జెక్ట్ యాజ్ నో అట్రిబ్యూట్ డెమో ఏ. ఓకేనా. సో ఇక్కడ మనకు దాన్ని మనం ప్రైవేట్ అనేది యాక్సెస్ చేసుకోలేము. అందుకోసమే నేను చెప్పాను, ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనకు అక్కడ డాటా సెక్యూరిటీ అనేది ఉండదు. ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ లో, మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో ఇక్కడ ఏంటి, ఆ, మనకు మొత్తం డాటా సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ కాకుండా మనకు ప్రైవేట్ ఉంది, ప్రొటెక్టెడ్ కూడా ఉంది. ప్రైవేట్ అనేది ఏంటి, కరెంట్ క్లాస్ లో మాత్రం మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారు. ప్రొటెక్టెడ్ అంటే ఏంటి, మీరు ఇన్హెరిట్ అయినప్పుడు అక్కడ కూడా మనకి యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకున్న వాళ్ళని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అక్కడ ఉన్నా కూడా. సో ప్రొటెక్టెడ్ అనేది ఓకేనా. ప్రొటెక్టెడ్ అనేది దానికి ఒక కరెంట్ క్లాస్ లో యాక్సెస్ అవుతుంది. అదే విధంగా నెక్స్ట్ డెరైవ్డ్ క్లాస్ లో కూడా యాక్సెస్ అవుతుందా లేదా. సో ఆ విధంగా సో ప్రొటెక్టెడ్ అనేది ఏంటి, మనకు ఈ విధంగా కరెంట్ క్లాస్ లో అవుతుంది, తర్వాత డెరైవ్డ్ క్లాస్ లో కూడా అవుతుంది. డెరైవ్డ్ క్లాస్ మీన్స్ చైల్డ్ క్లాస్ లో అవుతుంది. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను బి అని ఇస్తాను. సో ఇది సింగిల్ అండర్ స్కోర్ పెడుతున్నామంటే అది ఏమవుతుంది, ప్రొటెక్టెడ్. డబుల్ అండర్ స్కోర్ పెడుతున్నామంటే ప్రైవేట్. ఓకేనా, ఇది మనకు యాక్సెస్ స్పెసిఫైడ్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి 6 వచ్చేసిందా లేదా చూడండి. ఓకే. సో మనమైతే ఏంటి, ఇప్పుడు దీనిలో మనం పాలిమార్ఫిజం మనకి ఏంటి, యాక్సెస్ స్పెషల్ అయితే వాడేసాం. సో ఈ విధంగా మీరు కూడా ప్రాక్టీస్ చేసేయండి. ఓకే. సో దీన్ని ఇప్పుడు నేను కామెంట్ లో పెట్టేస్తాను, లైక్ మల్టీలైన్ కామెంట్ లో పెట్టేస్తే నెక్స్ట్. సో ఇప్పుడు పాలిమార్ఫిజం అంటే ఏంటి, మెనీ ఫార్మ్స్ ఒక ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. ఒక మ్యాన్ మనకు బ్రదర్ గా కావచ్చు, ఫాదర్ గా కావచ్చు, గ్రాండ్ ఫాదర్ గా కావచ్చు, ఫ్రెండ్ గా కావచ్చు, సన్ గా కావచ్చు, ఎన్ని రోల్స్ ప్లే చేస్తాడు ఒక మ్యాన్. అదే విధంగా ఇక్కడ కూడా మనకు మనం ఏం చేస్తున్నాం, నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే ఒక మెథడ్ తీసుకొని దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాటాని నేను ఇన్పుట్ గా ఇస్తున్నాను. ఏ విధంగా ఇస్తున్నాను చూడండి, డెఫ్ యాడ్ ఏ కామా బి అని ఇచ్చేసి కోలన్ ఇస్తున్నాను. ఓకే. సో ప్రింట్ ఏ ప్లస్ బి అని ఈ విధంగా ఇచ్చాను. ఓకే. సో ఇప్పుడు కాల్ చేసుకుంటాం యాడ్. దీంట్లో మనం ఫస్ట్ ఇంటీజర్ పంపిస్తున్నాను.
5, 3 అని ఇంటీజర్ పంపించాను. ఓకేనా. తర్వాత స్ట్రింగ్ టైప్ పంపిస్తాను. స్ట్రింగ్ టైప్ పంపిస్తున్నాను p అని, అదేవిధంగా q అని పంపించేస్తున్నాను. ఓకేనా. డిఫరెంట్ డిఫరెంట్ ఏంటి, మనకు ఒకటే ఫంక్షన్ మెథడ్ ఏంటి, యాడ్. దాంట్లో a, b. ఓకేనా. సో మనం ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మనం ఏం చేస్తున్నాం, లైక్ పంపించేస్తున్నాం. ఇక్కడ చూడండి. తర్వాత నెక్స్ట్ యాడ్. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, సపోజ్ ఒక లిస్ట్ పంపిద్దాం. 5, 7, తర్వాత సంథింగ్ 3 అని ఈ విధంగా లిస్ట్ అయితే ఇస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మనం ఒకటే మెథడ్కి ఏంటి మల్టిపుల్, ఇక్కడ ఇదేంటి ఇంటీజర్, ఇది స్ట్రింగ్, ఇది లిస్ట్. ఈ విధంగా ఒకటే మెథడ్ ఇది మనం తీసుకున్నాం, కానీ అనేక ఫామ్స్ గా ఇన్పుట్ ఇస్తున్నాం. డాటాని డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్ గా ఇన్పుట్ ఇస్తున్నాం. చూడండి ఇప్పుడు ఏమొచ్చింది, ప్రింట్ చేస్తే మనకు a+b 8 అని వచ్చింది. pq మనకు అదే విధంగా కంకాటినేషన్, స్ట్రింగ్ కంకాటినేషన్ అయింది. ఇక్కడ a+b ఇచ్చాను కాబట్టి ఈ విధంగా ఒక లిస్ట్ అనేది మనకు 5, 7, 7, 3 ఒక లిస్ట్ అనేది రెండు కూడా కలిపి వచ్చేసాయి, a+b ఇచ్చాను కాబట్టి. సో మనకి ఇక్కడ ఒకటే మెథడ్ కి నేనేం చేశాను, ఇంటీజర్ టైప్ ఇచ్చాను ఇన్పుట్ గా, అదే విధంగా స్ట్రింగ్ టైప్ ఇచ్చాను, అదే విధంగా లిస్ట్ ఇచ్చాను, టపుల్ ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి. సో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డాటాని మనం ఒక ఒకటే మెథడ్ కి ఇస్తున్నాం. ఇది ఒక పాలిమార్ఫిజం కి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. సో మనం ఇక్కడ అది వర్క్ అవుతుంది ఏంటి, సింగిల్ మెథడ్ కి మనం ఏం చేసాం, ఒకటే మెథడ్ కి అనేక ఫార్మ్స్ గా మనం ఇన్పుట్ ఇస్తున్నాం డాటాని. ఇంటీజర్ కావచ్చు, స్ట్రింగ్ గా కావచ్చు, లిస్ట్ గా కావచ్చు, మీరు ఇంకా ఇవ్వాలి టపుల్ గా ఇవ్వచ్చు, ఏదైనా ఇస్తున్నాం. సో ఇదేంటి పాలిమార్ఫిజం. సో ఇది పాలిమార్ఫిజం కి మనం ఎగ్జాంపుల్ గా మొత్తం లైక్ ప్రాక్టికల్ గా చూసాం. ఓకేనా. అదే విధంగా డాటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏమని చెప్పాను, మనకు హైడింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో మనకేంటి హైడింగ్ చేస్తున్నాం, మనం ఇంప్లిమెంటేషన్ అనేది హైడ్ చేసేసి మనం జస్ట్ వర్క్ చేస్తూ ఉంటాం యూసేజ్ పైన, లైక్ ఏంటి ఫంక్షనాలిటీ పైన. సో ఇక్కడ అది మాత్రమే చెప్పుకోవచ్చు. సో ప్రాక్టికల్ గా మనం అంతా అవసరం లేదు ఇప్పుడు. సో ఇది మనం ఏంటి ఎన్క్యాప్సులేషన్ చూసాం, అదేవిధంగా పాలిమార్ఫిజం చూసాం, అదేవిధంగా డాటా అబ్స్ట్రాక్షన్ కూడా చూసేసాం. సో మీరు కనుక పైథాన్ ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో డెమో లింక్ ఇస్తున్నాను, డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.